హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎక్స్‌ప్లెయిన్ తెలుగు. ముందుగా స్పాయిలర్ అలర్ట్. మీరు ఇప్పటివరకు ఈ మూవీ చూడకపోయినట్లయితే తప్పకుండా చూడడానికి ట్రై చేయండి. ఈరోజు అమెరికన్ మాన్‌స్టర్ మూవీ అయిన 'ద శాండ్ స్టోరీ' చెప్పుకోబోతున్నాం. ఫ్రెండ్స్, స్టోరీ తెలుసుకునే ముందు మీరు మన ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. మూవీ మొదలవగానే కొంతమంది టీనేజర్స్ బీచ్‌లో పార్టీ చేసుకుంటూ ఉంటారు. దానిని కెమెరాలో రికార్డ్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ చిల్ అవుతుంటారు. ఇంతలో మిచ్ వచ్చి అక్కడున్న వాళ్ళందరి ఫోన్స్ ఒక బ్యాగ్‌లో వేయమంటాడు. ఎందుకంటే వీళ్ళ వేషాలు ఎవరైనా సోషల్ మీడియా పెట్టకుండా ఉండేందుకు. ఇంతలో వాన్స్ అండ్ గిల్బర్ట్ జిగురు జిగురుగా ఉన్న ఒక బండరాయి లాంటి దాన్ని సముద్రం నుండి తీసుకొచ్చి వీళ్ళ పార్టీ మధ్యలో పెడతారు. కట్ చేస్తే ఆ తర్వాత అందరూ మత్తుగా పడుకుంటారు. కేలీ, మిచ్ ఇద్దరు బీచ్ హౌస్ లాంటి దాంట్లో పడుకుంటారు. ఆ తర్వాత రోజు ఉదయం కేలీ లేచి బయటకు వచ్చి చూస్తూ ఉంటుంది. అప్పుడు బీచ్ మీద వాలిన ఒక పక్షి ఎగరలేక కొట్టుకుంటూ ఉంటుంది. ఆ పక్షి కేలీ చూస్తుండగానే ఇసుకలో కూరుకుపోతుంది. వెంటనే కేలీ ఆ విషయాన్ని అందరికీ చెప్తూ ఎవరిని కిందకి దిగొద్దని అరుస్తూ ఉంటుంది. బట్ ఇక్కడ నిద్రమత్తులో బట్టలు లేకుండా బెంచ్‌పై పడుకున్న మార్షా కేలీ మాటలు వినకుండా బెంచ్‌పై నుండి కాలు కింద పెట్టగానే తిరిగి ఆ కాలుని ఎత్తలేక ఇంకో కాలు కూడా కింద పెడుతుంది. ఇక మార్షా ఒక్కసారిగా అరుస్తూ ఇసుకలో కూరుకుపోవడం స్టార్ట్ అవుతుంది. అది చూసి అందరూ షాక్ అవుతారు. వెన్స్ వెళ్లి మార్షాకు హెల్ప్ చేద్దామనుకుంటాడు. ఎంత చెప్పినా వినకుండా వెన్స్ కూడా కారు నుండి కిందకి దిగ్గానే 2 అడుగులు కూడా వేయలేక కింద పడిపోతాడు. ఈలోపు మార్షా ఇసుకలో కూరుకుపోతుంది. వెన్స్ బలవంతంగా పైకి లేవడానికి ప్రయత్నిస్తాడు. బట్ అప్పటికే ఇసుక నుండి వచ్చిన స్ట్రింగ్స్ లాంటివి వెన్స్‌ని సగం తినేస్తాయి. ఆఖరికి వెన్స్ కూడా అందరూ చూస్తుండగానే చనిపోతాడు. ఇద్దరి చావు చూడగానే అక్కడున్న వాళ్ళందరూ భయంతో అక్కడి నుండి బయటపడాలని రకరకాలుగా అరుస్తూ వాదించుకుంటూ ఉంటారు. కొద్దిసేపటికే కేలీ ఒక మెట్టు దిగి తన చేతితో ఆ ఇసుక మీద ఆడిస్తుంది. అప్పుడు ఇసుక నుండి వైట్ కలర్ స్ట్రింగ్స్ బయటకు వచ్చి కేలీ చెయ్యి ఎటు వెళితే అటువైపు కదుపుతూ ఉంటాయి. అది చూసి మిచ్ కూడా షాక్ అవుతాడు. కారులో ఉన్న జోనా కార్ స్టార్ట్ చేద్దామని చూస్తే కార్ బ్యాటరీ డెడ్ అయి ఉంటుంది. పోనీ ఎవరినైనా కాంటాక్ట్ చేద్దామంటే వీళ్ళందరూ ఫోన్స్ ఒక బ్యాగ్‌లో వేసి దాన్ని కారు డిక్కీలో పాడేస్తారు. కట్ చేస్తే కొద్దిసేపటికి బండబాబు గిల్బర్ట్ నిద్రలేస్తాడు. గిల్బర్ట్ నిద్రలేచేసరికి ఆయిల్ క్యాన్‌లో ఉంటాడు. ముందు రోజు రాత్రి గిల్బర్ట్ మత్తులో పడిపోయిన తర్వాత ఏడిపిద్దామని మిగిలిన వాళ్ళు ఇలా క్యాన్‌లో కుక్కేస్తారన్నమాట. నిద్ర లేచిన తర్వాత గిల్బర్ట్ గింజుకుంటూ ఉంటాడు. అందరూ కలిసి మార్ష్ అండ్ వెన్స్ చనిపోయిన కారణం చెప్పగానే ఎక్కువ ఆలోచించకుండా బానే సైలెంట్ అవుతాడు. మిచ్ అండ్ కేలీ బీచ్ హౌస్‌లోకి వెళ్ళిపోతుంటే జోనా చూసి జెలస్ ఫీల్ అవుతాడు. ఎందుకంటే జోనా, కేలీ ఎక్స్ లవర్స్. ఇప్పుడు జోనా చాండర్‌తో రిలేషన్‌లో ఉంటాడు. కొన్ని గంటలు గడుస్తాయి. ఈలోగా కేలీకి సన్ స్క్రీన్ లోషన్ దొరుకుతుంది. దానిని బయట కారులో ఉన్న వాళ్ళకి ఇస్తుంది. ఇక గిల్బర్ట్ పరిస్థితి మరీ ఘోరం. ఎందుకంటే ఆ ఎండలో ఆ డబ్బాలో కదల్లేక చచ్చిపోయేలా ఉంటాడు. కాసేపటి తర్వాత వీళ్ళందరూ బాగా ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే అసలిదంతా ఎలా జరిగిందని. తీరా చూస్తే వీళ్ళు తప్ప ఆ రాత్రి పార్టీలో బీచ్ పైన పడుకున్న వాళ్ళందరూ కూడా బలైపోయారని గ్రహిస్తారు. ఇంకా బాగా చూస్తే వీళ్ళు రాత్రి తీసుకొచ్చిన బండరాయి లాంటిది పగిలిపోయి ఉంటుంది. అప్పుడు అర్థమవుతుంది. వీళ్ళు తెచ్చింది ఏదో క్రీచర్ గుడ్ అని. అది బయటకొచ్చిన తర్వాత ఇలా ఇసుక కింద ఉండి ఇలా అందరిని చంపుతుందని గ్రహిస్తారు. కేలీకి ఒక ఐడియా వస్తుంది. అది నిన్నే పుట్టింది కాబట్టి చిన్నగానే ఉంటుంది. కాబట్టి ఎంత దూరం వరకు ఉంటుందో తెలుసుకోవాలని బాక్స్‌లో ఉన్న మిగిలిన ఆహారాన్ని విసిరేస్తుంది. ఫస్ట్ 2 కూడా ఇసుకలోకి కూరుకుపోతాయి. కానీ మూడోది వేసేసరికి అది ఇసుకలోకి కూరుకుపోదు. కాబట్టి దానికంటూ ఒక పరిధుందని వీళ్ళు అనుకుంటారు. ఇంతలో గిల్బర్ట్ కళ్ళ ముందు ఒక పక్షి గిలగిలా కొట్టుకుంటూ ఇసుకలో కూరుకుపోతుంది. అప్పుడు తన ఫ్రెండ్స్ చెప్పింది నిజమే అని నమ్ముతాడు. అప్పుడే జోనాకు ఒక ఐడియా వస్తుంది. కారు వెనక ఉన్న సర్ఫ్ బోర్డ్‌లను తీసి నేలపై వేసి దాని మీదకు దూకుతాడు. ఆ బోర్డ్ మీద నడుచుకుంటూ బెంచ్ పైకి ఎక్కే క్రమంలో సర్ఫ్ బోర్డ్ వెనక్కి జరుగుతుంది. ఇసుక కింద ఉన్న ఆ క్రియేచర్ మెల్లిగా ఆ బోర్డ్‌ని వెనక జరుపుతూ ఉంటుంది. దీంతో జోనా బెంచ్ ప్రెస్ పొజిషన్‌లోకి వస్తాడు. వెంటనే ఇసుక నుండి వచ్చిన ఆ స్ట్రింగ్స్ జోనా పొట్ట మీద పొడుస్తాయి. జోనా నొప్పితో వెంటనే పైకి లేచి బెంచ్ మీదకు దూకుతాడు. ఆ స్ట్రింగ్స్ వల్ల జోనా పొట్టపై ఘాట్లు పడి పాయిజన్ అవుతుంది. జోనా బెంచ్‌పై ఉన్న బ్యాగ్‌లో ఫుడ్ ఉంటే దానిని తీసి చూస్తున్నప్పుడు అనుకోకుండా ఒక బనానా కింద పడుతుంది. బట్ అది శాండ్ తీసుకోదు. చెక్ చేస్తే నార్మల్ ఇసుక ఉన్న దగ్గర మాత్రమే ఆ స్ట్రింగ్స్ వస్తుంటాయి. నిప్పు పెట్టిన బూడిద ఉన్న చోట ఆ స్ట్రింగ్స్ రావు.
వెంటనే జోనా బూడిద పైన దూకుతాడు. స్ట్రింగ్స్ రాకపోవడంతో హ్యాపీగా ఫీలవుతాడు. బట్ జోనా పొట్టపై పాయిజన్ వల్ల బబుల్స్ లాంటివి వచ్చి అవి చీము కారుతూ తీవ్రమైన బాధకు గురిచేస్తుంటుంది. కేలీ జోనాకు నచ్చజెప్పి ఆ బ్యాగ్‌లో ఉన్న ఫుడ్ అందరికీ ఇవ్వమంటుంది. జోనా ఆ ఫుడ్‌ని అందరికీ ఇస్తాడు. ఆ తర్వాత జోనాకు పెయిన్ ఇంకా ఎక్కువవుతుంది. ఆ బాధ తట్టుకోలేక బెంచ్‌పై పడుకుండిపోతాడు. ఇంతలో ఇసుకపై ఉన్న సర్ఫ్ బోర్డ్స్ కదులుతూ ఉంటాయి. అది చూసి వీళ్ళకు ఆ క్రీచర్ ఎదుగుతుందని అర్థమవుతుంది. ఆ క్రీచర్ సర్ఫ్ బోర్డ్స్‌నే కాదు, కార్ టైర్స్‌ని కూడా పట్టుకొని కదపడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అది కార్‌ని మింగేసేలోపు షిండా అండ్ రోనీ దాని నుండి తప్పించుకోవడానికి ప్లాన్స్ వేస్తుంటారు. రోనీ ఒక ఐడియా ఆలోచిస్తుంది. ఆ కారు డిక్కీ ఓపెన్ చేసి ఫోన్స్ తీద్దామనుకుంటుంది. బట్ అది కష్టమైన పని. రోనీ ఆ ట్రంక్‌ని తీయడానికి వెళ్తుంది. వెళ్ళే ముందు షెండాకు తన డైరీలో లెటర్ ఉంది. ఒకవేళ తనకేమైనా అయితే ఆ లెటర్ వాళ్ళ అమ్మకు ఇచ్చేయమంటుంది. రోనీ కష్టపడి కారు వెనక్కి చేరుకుంటుంది. బట్ డిక్కీ ఓపెన్ చేయడానికి అవ్వదు. ఎందుకంటే అది చాలా వైడ్‌గా ఓపెన్ అవుతుంది. దానివల్ల రోనీ పడిపోయే ప్రమాదం ఉంటుందని కేలీ వాళ్ళు వద్దంటూ ఉంటారు. బట్ కేలీ, మిచ్ ఆమెకు కర్ర సపోర్ట్ ఇచ్చి డిక్కీ ఓపెన్ చేస్తారు. ఈలోగా అక్కడకు పెట్రోలింగ్ ఆఫీసర్ కారుతో వస్తాడు. ఈ కంగారులో రోనీ అనుకోకుండా డిక్కీ డోర్‌ని క్లోజ్ చేసేస్తుంది. ఆ డిక్కీ డోర్ మధ్యలో రోనీ వేళ్ళు ఉండి కట్ అయిపోతాయి. ఆ బాధకు రోనీ అరుస్తూ ఉంటుంది. మిచ్ అండ్ కేలీ అక్కడికి వచ్చిన ఆఫీసర్‌ని హెల్ప్ చేయమంటూ ఉంటారు. ఆ ఆఫీసర్ వీళ్ళు డ్రగ్స్ తీసుకున్నారేమో అనుకుని వీళ్ళు చెప్పేది నమ్మడు. వీళ్ళు ఏం చెప్తున్నారో చూద్దామని కారు దిగుతాడు. కానీ ఆఫీసర్‌కి ఏమీ అవ్వదు. అది చూసి వీళ్ళు షాకవుతారు. ఆఫీసర్ వేసుకున్న షూ బాగా దళసరిగా ఉండడం వల్ల ఆ స్ట్రింగ్స్ పట్టుకోలేకపోతాయి. ఆఫీసర్ జోనా దగ్గరకు వచ్చి అతని పరిస్థితి చూస్తాడు. హెల్ప్ చేయమన్నా పట్టించుకోకుండా పక్కనే ఉన్న గిల్బర్ట్ దగ్గరికి వెళ్తాడు. గిల్బర్ట్ పొజిషన్ చూసి వీళ్ళు ఖచ్చితంగా డ్రగ్స్ తీసుకున్నారనుకుని కేలీ, మిచ్‌లతో అక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోమని వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఈలోపు కేలీని బెదిరిద్దామని పెప్పర్ స్ప్రే తీస్తాడు. అనుకోకుండా అప్పుడు కీస్ కింద పడిపోతాయి. వాటిని తీసుకునేటప్పుడు స్ట్రింగ్స్ ఆఫీసర్ చేతిని పట్టుకుంటాయి. ఇక ఆఫీసర్ చేయిని తినడం స్టార్ట్ చేస్తాయి. అప్పుడు గాని వీళ్ళు చెప్పేది నిజమని నమ్మడు. వెంటనే కేలీ ఆ స్ప్రేని స్ట్రింగ్స్‌పై కొట్టమంటుంది. ఆఫీసర్ పెప్పర్ స్ప్రే కొట్టగానే అప్పటికి వదిలేస్తాయి. బట్ ఉన్నట్టుండి ఒక్కసారిగా స్ట్రింగ్స్ అన్నీ ఒకేసారి ఆఫీసర్‌ని పట్టుకొని ఇసుకలోకి లాగేస్తాయి. ఇక ఆ ఆఫీసర్ చనిపోతుంటే కేలీ చేసేది లేక ఆ స్ప్రేని తీసుకొని వచ్చేస్తుంది. అప్పుడు మిచ్‌కి ఇంకొక ఐడియా వస్తుంది. అదేంటంటే ఆఫీసర్ షూస్‌కి ఆ స్ట్రింగ్స్ అంటుకోలేదు గాబట్టి తాను కూడా కాళ్ళకి టవల్స్ కట్టుకొని ఆఫీసర్ కార్‌ని చేరుకుంటానని చెప్తాడు. అనుకున్నట్టే షాండా వాళ్ళని కార్‌లో ఉన్న టవల్స్ విసరమంటాడు. అయితే ఆ టవల్స్‌ని పట్టుకునే ప్రయత్నంలో ఫెన్స్ విరిగిపోయి మిచ్ కింద పడిపోతాడు. వెంటనే ఆ స్ట్రింగ్స్ మిచ్‌ని పట్టుకొని ఇసుకలోకి లాగి చంపేస్తాయి. కేలీ ఇసుక మీద ఉన్న ఫెన్స్ కదలడం గమనిస్తుంది. దీంతో మిగిలిన దాన్ని కూడా విరిచేసి కింద వేస్తుంది. బట్ ఆ ప్లాన్ వర్కౌట్ అవ్వదని ఇంకా పైకెక్కి కారు మీదకి దూకుతుంది. కారులోకి వెళ్ళగానే షాండాని తన బాయ్ ఫ్రెండ్ జోనాతో పడుకున్నందుకు కొడుతుంది. బట్ షాండా పరిస్థితిని అర్థం చేసుకొని ఆమె కొట్టిందని పట్టించుకోదు. అవతల పక్క బెంచ్‌పై పడుకున్న జోనా కేలీని ఇప్పటికీ ప్రేమిస్తున్నానని మెల్లిగా చెప్తూ ఉంటాడు. కట్ చేస్తే కేలీ అండ్ షాండా ఇద్దరూ కలిసి వేళ్ళు డిక్కీలో ఇరుక్కున్న రాణి చేతిని బయటికి తీస్తారు. అప్పటికే ఆమె వేళ్ళు పూర్తిగా కట్ అయిపోతాయి. అప్పుడు కేలీ రోనీకి, షాండాకి తన ప్లాన్‌ను వివరిస్తుంది. ఈమె ప్లాన్ ఏంటంటే ఇందాక విరగ్గొట్టి కిందేసిన ఫెన్స్ మీద నుంచి నడుచుకుంటూ బెంచ్ దగ్గరికి వెళ్లి జోనాని కాపాడి, ఆ తర్వాత గిల్బర్ట్‌ని కూడా కాపాడి వీళ్ళందరూ కలిసి ఆఫీసర్ కారు మీదకి వెళ్ళాలన్నమాట. ఇదే ఈమె ప్లాన్. షాండా, కెల్లీ ఇద్దరు కూడా ఆ ఫెన్స్‌ని బెంచ్ మీదగా వేసి జాగ్రత్తగా వాటి మీద నడుచుకుంటూ జోనా దగ్గరికి చేరుకుంటారు. బట్ రానీ మాత్రం ఫెన్స్ మీదగా నడుచుకుంటూ వెళ్తుండగా ఆమె ఇంజ్యూర్డ్ హ్యాండ్ వల్ల బ్లడ్‌కి అట్రాక్ట్ అయిన స్ట్రింగ్స్ ఆమెను కింద పడేసి లాగేస్తూ ఉంటాయి. అయితే వెంటనే కేలీ పెప్పర్ స్ప్రే కొట్టడంతో ఒక్క సెకండ్ పాటు ఆగుతాయి. ఆమె సంతోషపడేలోపే వెంటనే ఆ స్ట్రింగ్స్ అన్నీ కలిసి రానీని ఇసుకలోకి లాగేస్తాయి. అది చూసిన గిల్బర్ట్ జడుసుకుంటాడు. వెంటనే షాండా టవల్స్‌ని అక్కడ మిగిలిన బట్టల్ని తన కాలికి చుట్టుకొని పరిగెట్టుకుంటూ ఆ స్ట్రింగ్స్ అంటుకోకుండా ఆఫీసర్ కారు వైపు పరిగెత్తుకుంటూ వెళ్లి ఎక్కేస్తుంది. వెంటనే ఆమె ఆనందంతో అరుస్తుంది. గిల్బర్ట్ కూడా చాలా సంతోషపడి గట్టిగా అరుస్తాడు. అయితే గిల్బర్ట్‌కి కూడా పొట్ట చుట్టూరు ఘాట్లు పడి ఆ బ్లడ్ ఆ క్యాన్ నుండి కిందకి జారుతూ ఉంటుంది. దీంతో బ్లడ్‌కి అట్రాక్ట్ అయిన స్ట్రింగ్స్ గిల్బర్ట్ ఉన్న క్యాన్ వైపు వెళ్తూ ఉంటాయి. అయితే ఉన్నట్టుండి గిల్బర్ట్ అరవడం స్టార్ట్ చేస్తాడు. ఎందుకంటే క్యాన్ లోపల నుంచి గిల్బర్ట్‌ని ఆ మాన్‌స్టర్ టెంటికల్స్ తినేయడం స్టార్ట్ చేస్తాయి. గిల్బర్ట్ నోట్లోంచి బ్లడ్ తన్నుకుంటూ బయటకొస్తూ ఉంటుంది. ఒక్కసారిగా ఆ టెంటికల్స్ వచ్చి గిల్బర్ట్‌ని చుట్టేసి ఇసుకలోకి లాగేస్తాయి.
ఆ తర్వాత శాండా ఉన్న కార్‌ని ఒక్కసారిగా ఊపడంతో శాండా అదుపు తప్పి కింద పడుతుంది. దీంతో ఆమె స్పృహ కోల్పోతుంది. అలా కొన్ని గంటలకి చీకటి పడుతుంది. అప్పటికి షాండాకు మెలుకువ వస్తుంది. కేలీ జోనాతో పాటు బెంచ్ మీద ఉంటుంది. షాండా ఆ కారులో వెతుకుతున్నప్పుడు ఆమెకు ఎయిర్ బ్యాగ్ లాంటిది దొరుకుతుంది. దానిని కింద వేయగానే అది బోట్‌లా తయారవుతుంది. వెంటనే వీళ్ళు ఆ ఎయిర్ బ్యాగ్ మీద ఎక్కి కారులోకి వెళ్తారు. షాండా, జోనా ఇద్దరూ కారులోకి వెళ్ళిపోతారు. బట్ కేలీ వస్తున్నప్పుడు ఇసుక నుంచి మాన్‌స్టర్ టెంటికల్స్ బయటకు వచ్చి ఈమె మీద దాడి చేస్తాయి. ఆమె వాటి నుంచి తప్పించుకుంటూ కారు పైకి ఎక్కుతుంది. అక్కడున్న పెట్రోల్ క్యాన్ తీసి ఆ టెంటికల్స్ మీద వేసి దానికి నిప్పెడుతుంది. దీంతో ఆ మాన్‌స్టర్ గట్టిగా అరుస్తూ ఆ టెంటికల్స్‌ని అటు ఇటు ఊపుతూ వెంటనే ఇసుకలోకి వెళ్ళిపోతుంది. వెంటనే కేలీ కూడా కారులోకి వెళ్ళిపోతుంది. అప్పటికే జోనా చనిపోతాడు. చనిపోయిన తమ స్నేహితుల్ని గుర్తు చేసుకుంటూ షాండా అండ్ కేలీ ఇద్దరూ బాధపడతారు. కట్ చేస్తే ఆ మరుసటి రోజు ఉదయం నిద్రలో ఉన్న వీళ్ళిద్దరిని ఒకతను గ్లాసద్దం తడిమి లేపుతాడు. వీళ్ళు బయటకు వచ్చి ఆ మాన్‌స్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోవడం గమనిస్తారు. వీళ్ళిద్దరూ ఆ ఇసుక మీద నుంచి నడుచుకుంటూ బయలుదేరతారు. అక్కడున్న అతను జోనా పరిస్థితి చూసి వెంటనే అంబులెన్స్‌కి కాల్ చేస్తాడు. కట్ చేస్తే సముద్రంలో ఒక మాన్‌స్టర్ జెల్లీ ఫిష్ ఈ బీచ్ నుంచి వేరే బీచ్‌కి వెళ్తూ ఉంటుంది. ఇక్కడితో ఈ మూవీ ముగుస్తుంది. సో, ఇది ఫ్రెండ్స్ 'ద శాండ్' మూవీ స్టోరీ. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే గనక తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ ఆన్ ఎక్స్‌ప్లెయిన్ తెలుగు.